అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆవిడే శ్యామల. గోల్డ్ హారం ఇలాంటి పెద్ద వస్తువులు చేయించుకోవాలి అనుకున్నప్పుడు ప్లానింగ్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అంత అమౌంట్ని మనం ఒక్కసారిగా అయితే కొనలేము. దానికోసం అని చెప్పేసి ఈ వీడియో. ఒక లాంగ్ హారం మనం చేయించుకోవాలి అనుకుంటే మనం ఏ విధంగా చేయించుకోవాలి, ఎంత అమౌంట్తో ఎంత వెయిట్తో అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి లాంగ్ హారం ఒక 6 సవర్లలో తీసుకోవాలనుకుందాం. 5 నుంచి మనకి 8 సవర్లలో అయితే సరిపోయిద్దండి. సో నేను మధ్యలో 6 తీసుకున్నాను. 6 × 8 గ్రాములు 50 గ్రామ్స్. లేదు అంటే 6 సవర్లు కాకపోతే 5 తులాలు. 2 సంవత్సరాల్లో మనం ఏ విధంగా దీన్ని ప్లాన్ చేసుకోవాలి అని నేను వచ్చేసి దీన్ని ఇప్పుడు షోరూంలో మనం కనుక తీసుకుంటే ఏ విధంగా చూడాలి అని చెప్పేసి చెప్తాను. ప్రజెంట్ 6,800 వరకు ఉంది కదండి. సో 7,000 వేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుందాం. మనం తీసుకునేది 2 ఇయర్స్ తర్వాత. బట్ అప్పటికి ఇంకా రేట్లు అనేది కంప్లీట్గా పెరిగిపోతాయి. 7,000 × 50 3,50,000. సో 3,50,000 రూపాయలు మనం ఏ విధంగా సమకూర్చుకోవాలి ఒక 2 సంవత్సరాల్లో. ఇప్పుడు మనకి షోరూమ్స్లో తీసుకుంటే 18% వరకు వేస్టేజ్ అనేది ఉండిద్ది. సో ఆ 18% వేస్టేజ్ చేస్తే ఎంత, 63,000 అనేది వేస్టేజ్ మనకి. అంతేకాకుండా జీఎస్టీ కంపల్సరీగా పే చేయాలి. అదొక 3%, అంటే 10,500 రూపీస్ జీఎస్టీ. మొత్తం అన్నీ కలుపుకుంటే 4,23,500 రూపీస్ అవుతుంది ఒక 50 గ్రామ్స్ వస్తువు మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు. సో ఇంకా రిమైనింగ్ చేంజ్ కూడా కలిపేసి 4,30,000 చెప్తున్నానండి. సో 4,30,000 అంటే కనుక మనకి 2 ఇయర్స్కి దాన్ని డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ మనకి ఎవ్రీ మంత్ కూడా 18,000 రూపీస్ మనం సేవ్ చేయాలి. సో ఎవ్రీ మంత్ 18,000 రూపీస్ మనం సేవ్ చేయాలి అంటే అది మామూలు విషయం కాదు, చాలా చాలా పెద్ద విషయం. సో మనం ఇప్పుడు గోల్డ్ స్కీమ్ కానీ వేసామనుకోండి, మనకేమైద్ది, ఆ వేస్టేజ్ ఏదైతే ఉండిద్దో 63,000 ఆ వేస్టేజ్ అనేది తగ్గిపోయింది ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే. సో నేను అందుకని చెప్పేసి దీన్ని గోల్డ్ స్కీమ్ ద్వారా తీసుకోవాలి అనుకుంటే ఏ విధంగా చూడాలి. అంతేకాకుండా జీఎస్టీ మాత్రం మ్యాండేటరీ. మనం గోల్డ్ స్కీమ్ ద్వారా తీసుకున్నా లేదా నార్మల్గా తీసుకున్నా ఎలా తీసుకున్నా సరే జీఎస్టీ కంపల్సరీగా పే చేయాల్సి వచ్చింది. ఆ విధంగా చూసుకున్నప్పుడు మనకి ఎక్కడైనా సరే 11 మంత్స్ మాత్రమే ఉండిద్ది గోల్డ్ స్కీము, లేదా 12 మంత్స్ ఉండిద్ది. బట్ మనకి 11 మంత్స్లో కనుక మనం ఆ వస్తువుని గోల్డ్ స్కీమ్ ద్వారా తీసుకోవాలంటే మంత్లీ 30,000 వరకు మనం సేవ్ చేయాల్సి వచ్చింది. సో మంత్లీ 30,000 రూపీస్ మనం సేవ్ చేయాలి అంటే చాలా కష్టం అండి. ఎవరికైనా సరే చాలా మినిమం 1 lakh అట్లా వచ్చే వాళ్ళు ఏమైనా చేయగలరేమో, కానీ ఒక నార్మల్గా ఒక 50,000 అట్లా వచ్చే వాళ్ళకైతే చాలా కష్టం. అంత అమౌంట్ వచ్చే వాళ్ళు ఉంటే కనుక మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. గోల్డ్ స్కీము 30,000 11 మంత్స్ ఓకే అయిపోయింది. బట్ అట్లా కాకుండా మనకి 11 మంత్స్ కదా గోల్డ్ స్కీము, ఫస్ట్ మనం 24 మంత్స్ అనుకుంటున్నాం కదా, ఫస్ట్ 13 మంత్స్ 10,000 సేవ్ చేసుకోండి. 1,30,000 అయింది మీకు. అప్పుడు మిగిలిందేమో గోల్డ్ స్కీమ్కి వెళ్ళిపోండి. 11 మంత్స్ 20,000 కడితే సరిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 1,30,000 అమౌంట్ ఏదైతే ఉండిద్దో దాన్ని 1 ఇయర్ పాటు టైం డిపాజిట్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ చేసుకోండి. అప్పుడు మీకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. అప్పుడు మీకు ఆ ఇంట్రెస్ట్ వచ్చే డబ్బులతో జీఎస్టీకి సరిపోతాయి. అదేవిధంగా మనకి ఇక్కడ 2,20,000 వరకే వేస్టేజ్ ఉండదు, మిగిలిన దానికి వేస్టేజ్ కట్టాలి. సో ఇది ఇంట్రెస్ట్లో మీరు వేసుకోవడం వల్ల ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదండి టైం డిపాజిట్లో వాటిలో ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా వస్తే బయట మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్ చక్కగా ఇస్తారు అనుకుంటే బయట ఎవరికైనా మీరు ఇంట్రెస్ట్కి ఇచ్చారనుకోండి, ఇంకా కొంచెం ఎక్కువ అమౌంటే మీకు చేతికి వచ్చింది. అది మీకు విఏకి జిఎస్టీకి సరిపోయిద్ది. ఇక్కడ 20,000 తర్వాత 11 మంత్స్ కూడా 20,000 కట్టడానికి ప్లాన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే 2,20,000 ఇక్కడ వచ్చింది. ముందు ప్రతి నెల 10,000 దాస్తే అక్కడ 1,30,000 వచ్చింది. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు ఒక 50 గ్రాముల వస్తువు అనేది అమరుద్ది. ఇట్లాంటి పెద్ద పెద్ద వస్తువులు తీసుకునేటప్పుడు ఒకేసారి తీసుకొని డబ్బులు పెట్టి కొనేంత ఎవ్వరికీ లేదు ప్రజెంట్. అబోవ్ మిడిల్ క్లాస్ అయినా సరే వాళ్ళు కూడా త్రూ స్కీమ్ ద్వారా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనం స్కీమ్ ద్వారా తీసుకున్నప్పుడు ఏమైంది, వేస్టేజ్ అనేది మొత్తం లెస్ అయిపోయింది. కాబట్టి స్కీమ్ అనేది పెట్టండి ఇట్లాంటి పెద్ద పెద్ద వస్తువులకి. ఇలా కాకుండా మనం ఆర్నమెంట్ చేపించుకుందాం అనుకుందామండి. సో ఆర్నమెంట్ చేపించుకోవాలనుకున్నప్పుడు అక్కడ గోల్డ్ స్కీమ్స్ ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలి, 24 క్యారెట్ గోల్డ్ తీసుకుంటూ 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ అట్లా దాన్ని సేవ్ చేసుకోవాలి.
అలా కాకుండా ఇది 2 ఇయర్స్‌లో అందరికీ కూడా సాధ్యపడదు. కొంతమందికి 3 ఆర్ 4 ఇయర్స్ అయినా సరే పట్టిద్ది. ఆ 3 ఆర్ 4 ఇయర్స్‌కి తగ్గట్టుగా మీరు ఎవ్రీ మంత్ ఎంత సేవ్ చేసుకోగలరో దాన్ని బట్టి ప్లానింగ్ ప్రకారంగా వేసుకున్నారనుకోండి, ఒక వస్తువు అనేది మీకు 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు, చేసుకునే వాళ్ళకి 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒక వస్తువు అనేది అమరుద్ది. ఎప్పుడైనా చిన్న వస్తువులు ఈజీగానే కొంటాం. పెద్ద వస్తువులకి ఇట్లాంటి ప్లానింగ్ కంపల్సరీ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్